శివభక్తులందరికీ శుభ సోమవారం. వర్షాకాలంలో వర్షం పడితే ప్రతి ఒక్క జీవి ప్రకృతిలో ఆనందంగా ఆహ్లాదకరంగా విహరిస్తూ ఎంతో ఆనందంగా శబ్దాలు చేసుకుంటూ మనకు ఆహారం దొరుకుతుంది. మనకు ఎండ తాకిడితోటి మనం ఆరోగ్యంగా ఉంటామని ప్రతి ఒక్క జీవి మనుషులతో పాటు ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి కూడా కిలకిల కలకల అని పాటలు పాడుతుంటూ మరియు రకరకాల శబ్దాలు తీస్తుంటాయి. భక్తులందరికీ అందరికీ శుభ సోమవారం. మనం ప్రకృతిలో ఇలా పెరుగు అన్నం మరియు పాలు ఇక్కడ సమర్పిస్తే పక్షులు, ఉడతలు మరియు రకరకాల పిచ్చుకలు మరియు భూమండలం మీద ఉన్న సర్వకోటి ప్రాణికి అవి ఏదో ఒక ప్రాణి తిని ఆనందిస్తాయి. కావున ప్రకృతిని ప్రేమించుదాం. ప్రకృతి రక్షితో రక్షితః. ప్రకృతి మన కోసమే ఉన్నది. ప్రకృతిని మనం ప్రేమిస్తే, ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనకు రక్షిస్తుంది. వర్షం ఇస్తుంది, పూలను ఇస్తుంది, పళ్ళని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, స్వచ్ఛమైన గాలి వాతావరణాన్ని ఇస్తుంది ప్రకృతి రక్షితో రక్షితః. ఈ ప్రకృతిని కాపాడకపోతే మనకు ఆయుష్ తగ్గుతుంది మరియు ఎన్నో ప్రళయాలు, ఎన్నో ఇబ్బందికరమైన సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రకృతిలో చిరుధాన్యాలు మరియు పక్షుల కోసం ఆహార ధాన్యాలు సమర్పించుదాం. మనతోటి ఉన్న ఒక స్నేహితురాలు లాంటివి పక్షులు, ప్రకృతిలో ఉన్న ప్రతి జీవులు. వారి యొక్క ఆనందాలు, బాధలు వాళ్ళ శబ్దాలతోటి మనకు వినిపిస్తూనే ఉంటాయి. మనం ఏదో అనుకుంటాం, జీవులు ప్రకృతిలో నిరంతరం ఆహారం కోసమే వేట ఉంటుంది.